గజ్జలతో గల్లు గల్లుమంటూ నడుస్తున్నప్పుడు ఆ మనోహరమైన రవళికి ఆకర్షితులై వారు వారి వెనకనే వేగంగా పాకేవారు. కానీ ఆ అతివలు ఆగి వెనక్కి తిరిగి చూసేసరికి వారు తమ తల్లులు కారని తెలుసుకుని భయంతో యశోదారోహిణుల దగ్గరికి వచ్చేసేవారు. పిల్లలిద్దరూ అంత స్వేచ్ఛగా ప్రాంగణంలో తిరగడం చూసిన తల్లులు భీతి చెందేవారు. కొమ్ములు కలిగిన ఆవులు, కోతులు, అగ్ని వంటి వాటి వలన వారికి ఎటువంటి ప్రమాదం కలుగుతుందోనని వారు భీతి చెందేవారు. వారి కొంత సమయంలోనే బలరామకృష్ణులు నడకలు ప్రారంభించారు. ఇక వారి స్వేచ్ఛా విహారానికి అడ్డీ లేకుండా పోయింది. వారి క్రీడలతో గోకులమంతా పులకించింది. చిన్న బలరామకృష్ణులు మిత్రులతో కూడా పొరుగింట్లలో వెన్న, పాలు దొంగిలించడం మొదలుపెట్టారు. చోరలీలలతో గోకులవాసులు ఎంతో ఆనందించారు. కానీ పైకి మాత్రం కోపం నటిస్తూ వచ్చి యశోదకు ఫిర్యాదు చేసేవారు. తాము ఫిర్యాదు చేసే సమయంలో భయభీతములైన కళ్ళతో తల్లి కుంకుపట్టు